కుప్పం పరమసముద్రం సమీప కొండపై బేట్రాయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ అధికారులు సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టడంతో స్థానిక టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి రాగానే బేట్రాయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందడుగు వేయడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రతాప్ సింహ, తెలుగుదేశం ఏరియా ఇన్ఛార్జ్ మహేంద్ర, తెలుగుదేశం నాయకులు వల్లప్ప, బీజేపీ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. మన కుప్పం ముద్దుబిడ్డ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్కి ముందర తన మేనిఫెస్టోలో కుప్పం ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాలన్నింటినీ కూడా జీర్ణోద్ధరణ వాటిని డెవలప్ చేస్తామని చెప్పారు. ఆ భాగంగా సార్ ఈరోజు 10 గుళ్ళకి ఈ మొత్తము ఎస్టిమేషన్లు ప్లాన్లన్నీ చేయమని ఎండోమెంట్ ఆఫీసర్లని, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కమిషనర్ గారిని, ఇంజనీర్లు, స్థపతులు వీళ్ళందరూ కూడా ఈరోజు బేట్రాయ స్వామి గుడికి రావడం జరిగింది. అక్కడ కొండ మెట్లన్నీ కూడా కొలతలు తీసాము. కొండ మీదకి తీసుకెళ్ళాము. కొండ మీద దేవాలయాన్ని అంతా చూపించి గుళ్ళోని గర్భాలయం అంతా కూడా క్రాక్ వచ్చేసింది. ముఖమండపాలు, ప్రాకారము, గాలిగోపురం కూడా క్రాక్ వచ్చింది. దీనివల్ల దీనన్నీ చూపిస్తే ఇది మళ్ళీ రిపేర్ చేసే కయ్యలేదు, రీకన్స్ట్రక్షనే చేయాలా అని చెప్పి వాళ్లకు ఆలోచన వచ్చింది. తర్వాత వాళ్ళు అడిగారు రీకన్స్ట్రక్షన్ అంటే ఓకే, రీకన్స్ట్రక్షన్ చేస్తే ఇదే రాళ్ళు ఉపయోగించుకోవచ్చు, వేరే కావాల్సింది తెచ్చుకొని రీకన్స్ట్రక్షన్ చేస్తామని దానికి ఎస్టిమేషన్ను మొత్తం కొలతలన్నీ తీసుకున్నారు, ప్లాన్ చేశారు. అందులోనే వాహన మండపము, తర్వాత అర్చకులు ఉండే దానికి మండపము, తర్వాత పాకశాల అంటే వంటిల్లు, అక్కడ ఉండే నివాసం ఉండేకి అర్చకులు వండేది కూడా వాష్రూములు, ఇటువంటివన్నీ కూడా ఏర్పాట్లు, నీటి సౌకర్యం అన్నీ కూడా చేసి మెట్లు కూడా కంప్లీట్ మెట్లు కూడా సైడ్ అంతా వాళ్ళు పెట్టింది రిపేర్ చేస్తామని చెప్పి ఎస్టిమేషన్ తీసుకెళ్లారు. ఇక అవన్నీ కూడా ఇంకా సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అన్నీ ప్రారంభిస్తాము అని చెప్పినారు. జై. ఈ ఆలయాన్ని అంతా కూడా కొలతలు తీశారు. మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు మా నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు 1000 ఏండ్ల దేవాలయాన్ని ఈ చుట్టు ప్రాంతంలో ఉండేటువంటి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర వాళ్ళందరూ వచ్చేటువంటి ఈ బేట్రాయ స్వామి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం అంతా కూడా మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇందులో మేము ఆలయ అర్చకులు, నా పేరు ప్రతాప్ సింహ, మా కుమారుడు శ్రీనివాసాచార్యులు, ఇక్కడ భక్తాదులు పైపాళ్యం వల్లప్ప, మునరత్నము వీరందరూ కూడా వచ్చింది. మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరూ కూడా వచ్చింది ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం. ధన్యవాదాలు. శ్రీ చంద్రబాబు నాయుడుకి పరిపూర్ణమైన మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కృప ఆశీస్సులు కావాలి. ఈ కార్యక్రమం చేసినందుకు మేమందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.